ఇప్పుడు చెప్పు, ఇందులో నీ సమస్య మీద కూడా ఆయన అధికారం ఉంది, నీ రోగం మీద కూడా ఆయనకి అధికారం ఉంది, నీ అగచాట్ల మీద కూడా ఆయనకి అధికారం ఉంది, నీ శరీర బలహీనతల మీద కూడా ఆయనకి అధికారం. ఎందుకంటే ఆయన సర్వాధికారం చెప్పాడు. మరణం మీద కూడా అధికారం. ఆయన సెలవు ఇస్తేనే చావు, సెలవు ఇవ్వకపోతే తాడేసుకున్నా సరే వేలాడతా ఉండటమే తప్ప సావడం. నేను ఇక బతకను, నాకు ఈ జీవితం మీద విరక్తి పుట్టింది, ప్రభువా నువ్వే చూసుకో, ఇక నన్ను తీసుకో అని చెప్పి మెడకు తాడేసుకొని తిప్పలు పడినా సరే ఆయన సెలవు ఇలేదనుకో, అటు సావక ఇటు బతక గిలగిలగిలగిల ఉండాల్సిందే. సెలవు అయింది అంటేనే నీకు డోర్ ఓపెన్ అయింది. ఎందుకంటే మరణము యొక్క తాళపు చెవి కూడా ఆయన దగ్గరే ఉందట. నాకు ఈ రోగం వచ్చింది, అమ్మ ఈ జబ్బు వచ్చింది, ఈ దెబ్బతో పోతానేమో. సహజంగా బలహీనత ఎలా నీకు ఇది రిపోర్ట్ అన్నప్పుడు భయం కలిగిద్ది ఏ మనిషికైనా. నీకు ఫలానా రిపోర్ట్ వచ్చిందంటే వచ్చిందా, వచ్చింది ఇక పోవటమే అని అన్నీ పెట్టి కనపడుతుంటుంది, బంధువులు ఏడుపులు కనపడుతుంటాయి, అన్నీ కనపడుతుంటాయి. వెంటనే కాకపోయినా కొంచెం టయానికి కొద్ది కాలం తర్వాత అయినా జరిగేది అదే కదా అని. ఒకవేళ రోగం రాకపోతే మాత్రం అది జరగదా? రోగం వచ్చిందా జరిగిద్ది, రాకపోయినా ఏదో ఒక టైంలో తప్పదుగా. కానీ ఏం చేద్దాం, ఫలానా బలహీనత నీ రిపోర్ట్ ఇది అనగా నీ గుండె జారిపోయింది. ఏ బాబు నాకేంది, నాకా, నీకే, నాకేనా, నీకే. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, ఆ స్థితిలో ఎవరైనా భయక్రాంతులై ఉంటే ఇదిగో నాకు రోగం మీద కూడా అధికారం ఉంది, శత్రు బలం అంతటి మీద అధికారం ఉంది, నీ సమస్యలన్నిటి మీద నాకు అన్నీ నా పాదముల క్రింద ఉన్నాయని ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే 365 రోజులు ఒకటే మాట, భయపడకు, 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 భయపడకు. ఎందుకు అన్నిసార్లు చెప్పాడంటే మానవుడు పాప ఫలముగా మనకు వచ్చినటువంటి అద్భుతమైన వరం దడ. స్తోత్రం. ఏంటిది? దడకి మరో పేరు. మనకి బ్లడ్ రిలేషన్, ఆదాము యొక్క రక్త సంబంధమును బట్టి ఆస్తులు అంతస్తుల సంగతి ఏమో కానీ, వారసత్వాన్ని బట్టి సంపదలు ఏమో కానీ, పాపమను దాని తాలూకు భయం మాత్రం సమృద్ధిగా వచ్చింది. నాకు అసలు ఏ భయం లేదు అన్నోళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. ఎత్తలేరు. చేతులు ఎత్తమన్నప్పుడు కూడా మీకు భయం కలిగి ఉంటుంది, ఎత్తితే ఏమైద్దు అని. చేతులు ఎత్తితే ఏమైద్దు అని భయం కలిగి ఉంటుంది. నాకు అసలు ఏ భయం లేదు, నేను దేనికి భయపడి. కొంతమంది ప్రగల్భాలు బలుగుతూ ఉంటారు, ఇంకా అట్లా బలిగేవాడికి ఎక్కువ భయం అని నాకు తెలుసు. అసలు నాకు అసలు ఏ భయం లేదని చెప్పుకుంటున్నాడంటే ఏదో మొత్తం దేనికో భయపడుతున్నాడు, మనసుకు ఏ భయం లేదు, ఏ భయం లేదని చెప్పుకుంటాడు. దేవునికి స్తోత్రం. భయం లేదు అంటే నువ్వు ఆదాము సంతతి కాదు అని అర్థం. మరి ఆదాము సంతతి కాకపోతే మహిమ నుంచి జన్మించావా, లేకపోతే స్వయంభువా? ఆదాము సంబంధమే కండి అందరం. మరి ఆదాముకే భయం వచ్చింది. ఆదామా నీవెక్కడ అన్నాడు ఆయన. తోటలో నీ స్వరము విని దిగంబరినిగా ఉండిని కనుక నీకు భయపడి దాక్కున్నాను అన్నాడు. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆదాం దగ్గరే ఈ భయం అనేది ప్రవేశించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మానవ జాతి మొత్తాన్ని ఈ భయం వెంటాడుతుంది. కష్టపడి చదివినోడికి ఉద్యోగం రాదని భయం, ఎగ్జామ్ రాసేవాడికి ఫెయిల్ అవుతానేమోనని భయం. అర్థమైందా? పెళ్ళి కావటం ఆలస్యమైన వాడికి అసలు ఈ జన్మకు అయిద్దో కాదని భయం. పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్త ఎలా చూసుకుంటాడో అని భయం భార్యకి. భర్తకేమో ఈ అమ్మాయి ఎలా రియాక్ట్ అయిద్దో అని భయం. అందుకే స్టార్టింగ్లో ఒకళ్ళనొకళ్ళు భలే మర్యాదలు ఇచ్చి భలే గౌరవించుకుంటారు. ఎందుకంటే అర్థం కాక 4-5 నెలలు అర్థమైన తర్వాత ఓ ఇంతేగా అని అర్థమైపోయి ఏందంట అన్నకాడికి వస్తారు. స్టార్టింగ్లో అర్థం కాక అమ్మాయి అంటుంటాడు, ఇతను ఏమండి అంటాడు. కొద్ది కాలం తర్వాత అర్థమైపోతారు ఒకళ్ళకొకళ్ళు. సైకాలజీ అర్థమైపోయా అమ్మాయి అన్నాడు. ఏంది ఏంది అర్థం కానప్పుడు భయం. భర్తను గురించి భార్యకు భయం, భార్యను బట్టి భర్తకు భయం, పిల్లలు ఏమవుతారనే భయం, శరీరాన్ని చూసుకొని ఇప్పటిదాకా ఇది బాగానే ఉంది. భయం భయం భయం. అప్పులు భయం, రోగాలు భయం, సమస్యలు భయం,
నిందల భయం, అవమానాల భయం, ఇవన్నీ పక్కన పెడితే నైట్ టైం దయ్యాల భయం. ఏమండి, అసలు ఏదో ఒక భయం. అసలు ఏం జరగకపోయినా సరే ఏమైనా జరిగిద్దేమని భయం. అంతా బాగున్నా సరే, అంతా సజావుగా సాగిపోతున్నా సరే, అంతా బాగుంది ఏమన్నా ఇద్దేమో. పాపం ఈ భయం చాలామంది. ఏబు కూడా ఉందంట. ఏబు అసలు ఆశీర్వదించబడ్డాడు అన్ని విషయాల్లో. అలాంటి ఏబు కూడా అంతా బాగుంది, తర్వాత ఏమన్నా ఇద్దేమో. నా భార్య ఇంత బాగా విధేయతగా చూపుతుంది, తర్వాత రివర్స్ అయిద్దేమో. నా పిల్లలు ఇంతమంది 10 మంది పిల్లలు పచ్చగా ఉన్నారు, మొత్తం ఏమన్నా అవుతారేమో, వాళ్ళకి ఏమన్నా ఇద్దేమో. భయం. మీకు కలగదా? మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగులు తగిలించుకునేటప్పుడు లోపల కొంచెం జాగ్రత్త 2-3 సార్లు చెప్పుద్దు కొత్త, రే జాగ్రత్త, పక్కన వెళ్ళండి. ఎందుకమ్మా? ఏం భయం, ఏమన్నా ఏదన్నా వచ్చి తగిలిద్దేమో. టెన్షన్, భయం. ఇప్పుడు మచ్చుకు కొన్నే నేను చెప్పింది, ఇంకా చాలా ఉన్నాయి. నాకున్న సంపద పోతుందేమో అని భయం, వ్యాపారం నష్టం వస్తుందేమో అని భయం, నేను ఆర్జించిందంతా పోతుందేమో అని భయం, ఇదంతా నేను అనుభవించకుండా నేను పోతానేమో అని భయం. 4 స్టేర్లు ఇల్లు కడుతున్నాను, అపార్ట్మెంట్ ప్లాట్కు అన్నాను, అందులో జాయిన్ అవ్వకముందే పోతానేమో, జాయిన్ అయినాక పోతానేమో, వాస్తు తేడా ఉందేమో అని భయం. ఓరే నాయన, ఎన్ని భయాలో. ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా బాగలేకపోతే భయం, వాళ్ళకి ఏమైనా అయిద్దేమో అని. కొంతమంది వాళ్ళ సొంత శరీరానికి ఏమైనా పట్టించుకోరు, వాళ్ళు ప్రేమించే వ్యక్తులకి ఏమైనా అయిందంటే వీళ్ళు కూడు తినరు, అల్లాడిపోతుంటారు. ఇది అదే అని చెప్పేది ఏముందండి? భయం. ఆదాము నుంచి ప్రవేశించి అందరికీ రక్తంలో వచ్చేసింది అది. పాపం చేసే లక్షణంతో పాటు భయపడే లక్షణం. అందుకే యేసు చెప్పాడు, అన్నిటి మీద నాకు అధికారం ఇవ్వబడింది కనుక దేనినైనా నేను శాసించగలిగే శక్తి నేను కలిగి ఉన్నాను గనుక భయపడకుడి. భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏది తేడా వచ్చినా సరే, రాజకీయ నాయకులు చెప్తారు, మన పార్టీ వచ్చిందిరా, ఏంటంటే హాస్పిటల్ జాయిన్ చేసి నీ ఫోన్ చేస్తాడే చేర్చుకున్నాడు. ఎంఆర్ఓ ఆఫీస్ పని కావాలి, రిజిస్టర్ ఆఫీస్లో పని కావాలి, ఆఫీసులో పని కావాలి. ఏందంట అధికారం మంది పోరా. ఏడన్నా ఏంది ఆవిడొస్తే చేయట్లేదంట. మళ్ళీ ఫోన్ చెప్పాబో చేస్తాడు అన్నా, చేస్తాడా, అధికారం మంది పోరా. ఇట్లాంటి బిల్డప్లు ఉంటాయి కదా. ఏంది అడుగుతున్నారు? ఉండవా? ఈ అంతవరకు నెరవేరితే తర్వాత సంగతి, కానీ ఆయన అయితే నిజంగా సర్వాధికారి. అందుకే 365 రోజులు అన్నట్టు అంతకంటే ఎక్కువసార్లు చెప్పాడు లేఖనంలో, భయపడకుడి. మీరు ఇంకనూ భయపడుచున్నారా? మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అన్నాడు శిష్యుల్ని. పడవ మీదకి తుఫాను వచ్చినప్పుడు, ప్రభువా మేము నశించిపోతున్నాం, అయిపోతున్నాం, నీకు చింత లేదంటే ఏంది అయిపోయేది? నేను లేనా? కళ్ళ ముందు నేను కనపడుతున్నా కూడా మీరు ఇంకా నమ్మకం ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. అంటే ప్రభా మరి తుఫాను అంతున్న పడవని మరి ఏందా బాదా, నేను లేనా? నమ్మకం లేదా? ఇప్పుడు చూశారు కదా, నేను శాసిస్తే ప్రకృతి లోబడుతుంది. చూడండి, గనుక ఈ శరీరం ఆయన నిర్మించిందే ప్రకృతిలో నుంచి. ఇందలి పరిస్థితులన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి. మన కంట్రోల్ దాటినా యేసయ్య కంట్రోల్ దాటం. డోంట్ వరీ. నూతన సంవత్సర శుభారంభంలో మొదటి బుధవారం రోజున దేవుడు మనకిస్తున్న మాట, పరలోకమందును భూమి మీదను పాతాళమందును మరణ విషయంలో కూడా నాకు సర్వాధికారం ఇవ్వబడింది కనుక భయపడకో. అది ఏదైనా కావచ్చు. నా మీద విశ్వాసం ఉంచి నా వైపు చూడు, నాకు ప్రార్థన చేయి, నా నామములు విజ్ఞాపన చేయి, దేనిని గూర్చి చింతింపకుడి. కానీ ఏమన్నాడు? మీ సమస్త విషయములను కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి విన్నవించుచు. మీ చింత ఆయన మీద వేసేసి ఆయనకు అప్పచెప్పేసి నువ్వు రిలాక్స్ అయిపో, దేవుని సమాధానం నీకు వచ్చింది అన్నాడు. మనం నిజంగా విశ్వసించినట్లయితే చింతను మనం మోయటం కాదు, ఆయన మీద వేసి
నెమ్మది కలిగి ఉండాలి. అది రియల్ విశ్వాస యొక్క లక్షణం. చింతలన్నీ తలలోనే పెట్టుకొని గందరగోళం అయిపోయి ఏదేదో అయిపోతున్నామంటే అది నిజమైన విశ్వాస లక్షణం కాదు. నిజంగా దేవుని మీద ఆనుకున్నవాడు, నిజంగా దేవుని యందు విశ్వసించిన వాడు టెన్షన్లో, కలవరంలో, భయంలో, ఆందోళన బతకడో. ఏమైనా కానీ ఆయన ఉన్నాళ్ళేబా. అసలు నాకు తెలిసి చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు ఉంటారు, మోటోళ్ళు. అసలు వాళ్ళ దగ్గర మామూలు విశ్వాసం ఉండదు. నేను చాలాసార్లు చూశానండి. ఇంతే అంటారు, నేను అన్నట్టు అంటారు వాళ్ళు. ఎట్లా ఈ సమస్య వచ్చింది కదా, నాకు వచ్చే ఏందంట, అవుతే దేవుడే ఉన్నాళ్ళేపా, ఒక మాటలో తేల్చవుతుంది. వచ్చే ఏందంట, ఆయన లేడు. పెద్దోళ్ళు మాటలు నేను ఆశ్చర్యం కలిగింది. ఏందంట, ఆయన లేడు. మా నాన్న కూడా అంతే అంటాడు. ఎప్పుడన్నా గుండె చేదురు నేను ఏదైనా సమస్యలను బట్టి ఆయన దగ్గర కూర్చొని దుఃఖపడితే, ఎందుకయ్యా, ఆశ్చర్యకరుడు మనకు తోడై ఉంటే అంటాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎందుకు భయం, ఎందుకు కంగారు, ఎందుకు చింత? ఆయనకి ప్రార్థన చేయి నాన్న, ప్రార్థన చేయి, రిలాక్స్. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగోనీనా. నీ పిల్లలకి అన్నం దొరకదంటే ఎటో పక్క నుంచి నువ్వే పంపుతావు. హల్లెలూయా. నీ వైపు చూసే నీ పిల్లలు కడుపు మాడనిస్తావా, పస్తుండనిస్తావా, వస్త్రహీనత రానిస్తావా? అనుభవం కోసం ఒకవేళ ఎప్పుడన్నా అనుమతిస్తావు, కానీ అనుభవ పాఠం అయిపోయిన తర్వాత వద్దన్నా ఇస్తావు గయ్యా. హల్లెలూయా. యేసయ్యా, నువ్వు సర్వాధికారి. అన్నిటి మీద ఆయన అధికారి అయి ఉన్నాడు కనుక ఆయన ఉన్నంత వరకు నీకు చింత లేదు. ఆయన లేకపోతే అప్పుడు ఫీల్ అవుతావు. ఆయన లేకపోతే అప్పుడు దిగులు వేసుకుంది. అబ్బా, ఇప్పుడు దాకున్నాడు రా, పోయాడు రా, ఎట్లా చేద్దామని. పోయే ఛాన్స్ ఏమైనా ఉందా? పోతే మనం పోవటమే కానీ ఆయన పాడు. దేవునికి స్తోత్రం. పోతే మనం ఆయన దగ్గర పోవటం తప్ప ఆయన మాత్రం ఆయన నిరంతరము జీవించువాడు. ఇది తమ్ముడు, ఇది విశ్వసించగలిగితే ఇక కంగారు వద్దు, కలవరం వద్దు, భయం వద్దు, ఆందోళన వద్దు, అదేమయ్యొద్దు ఇదేమయ్యొద్దు అని జుట్టు బీక్కునే అవసరం లేదు. ఆ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెబుతున్నా, చాలామంది కనపడుతున్నారు, ఇప్పుడు కనపడుతున్నారులే. అది చూడండి, అందరికీ చెప్తున్నా, మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ ప్రేమతో చెప్తున్నా, ఈ నూతన సంవత్సర శుభారంభంలో దేవుని వాక్కులో నుంచి చెప్తున్నాను, ఆయన సర్వాధికారి. భూమి మీదను, పాతాళమందును, పరలోకమందును, మరణం మీదను, సమస్త పరిస్థితుల మీదను ఆయనకు అధికారం ఉంది. గనుక భయపడకో అనే మాట ఆయన చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి దేవుని వైపు చూస్తూ ఏవైనా ఉంటే విజ్ఞాపనలు ఆయనకి సమర్పిస్తా, ఏదైనా బాధలు ఉంటే ఆయనకి చెప్పుకుంటా ముందుకు సాగిపో. నీ ముందుకు దేవుడు తీసుకొచ్చిన పనిని చేసుకుంటా సాగిపో.